నేర్చుకున్నాం కదా. మోషే గురించి అనేక విషయాలు మనం తెలియజేసుకుంటున్నాం. అన్నీ గుర్తున్నాయి మీకు. మోషే యొక్క విషయాలు, మోషే ఏం చేశాడు, నిర్గమకాండం గురించి. ఆది కాండానికి నిర్గమకాండానికి మధ్య కాలం ఎంత, మధ్య గ్యాప్ ఎంత ఉంది? 350 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, ఆది కాండం నుండి నిర్గమకాండం మధ్య 350 సంవత్సరాలు. మోషే పుట్టకముందు యేసేపుకి మోషేకి మధ్య వయసు ఎంత, కాలం ఎంత అంటే 300 సంవత్సరాలు. యేసేపు చనిపోయిన దగ్గర నుండి మోషే పుట్టేంత వరకు 300 సంవత్సరాల టైం గ్యాప్ ఉంది. మరి ఇజ్రాయేల్ మొత్తము, ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఇజ్రాయేల్ మొత్తము దాదాపుగా, అంటే ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి యాకోబు సంతానం మొత్తం ఎంతమంది? 70 మంది. వాళ్ళకి 12 మంది కుమారులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు అందరూ వచ్చి దాదాపు ఎంతమంది అయ్యారు ఇక్కడ? 70 మంది వచ్చిన వాళ్ళు దాదాపు 6 లక్షల పురుషులు కాల్బాలు అనుకుందాం. పురుషులు అంటే స్త్రీలు పిల్లలందరూ కలుపుకొని దాదాపుగా లెక్క లేదు కానీ, కౌంట్ లేదు కానీ 30 lakhs 40 lakhs ఎంతమందో మొత్తం ఎక్కువైపోయారు. ఆ సిటీ అంతా పెరిగిపోయేసరికి ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో వాడు ఏమనుకున్నారంటే, యేసేపును ఎరిగిన ఫరో చాలా కాలం తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఈ జనాంగం అంతా మన మీద ఎక్కువైపోతున్నారు కాబట్టి వీళ్ళు కనుక ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు శత్రువుతో చేయగలిగితే మన మీద తిరుగుబాటు చేస్తారు, కాబట్టి వీళ్ళని మనం ఎదగనీయకూడదని చెప్పేసి ఇజ్రాయేలీలకు హెబ్రీలకు పుట్టేటువంటి ప్రతి మగపిల్లని వాడిని ఏం చేశారు, వాళ్ళు చంపమని చెప్పారు. మంత్రసానులు వచ్చి చంపడానికి వస్తే మంత్రసానులు భయపడ్డారు దేవునికి, యెహోవా దేవునికి భయపడి, వీళ్ళ దేవుడు గొప్పవాడు, మన దేశాన్ని 7 సంవత్సరాలు కాపాడాడు, కాబట్టి వీళ్ళని చంపడానికి మనస్సు రాక వాళ్ళ నిమిత్తం వీళ్ళు ఏం చేశారంట, మంచి చేశారు, మేలు చేశారు. మంత్రసానులు అంటే మంచిగా పురుడు పోసారు, చంపకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు అడిగితే ఎందుకని మీరు చంపట్లేదంటే, మేము వెళ్ళేసరికి హెబ్రీ స్త్రీలు బిడ్డలుగానే వేస్తున్నారు, చాలా చురుకైన వాళ్ళు అని చెప్పారు. ఇలాగ బిడ్డలను కాపాడుకుంటూ వస్తే అప్పుడు ఫరో ఏం చేశాడు, దాదాపుగా 2 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలందరినీ కూడా, మగ పిల్లలందరినీ కూడా నదిలో పడవేయమని చెప్పాడు. నదిలో పడేస్తూ ఉంటే ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో బిడ్డలను నదిలో పడేస్తూ ఉన్నారు. మోషేని కూడా నదిలో పడేయడానికి తల్లి ఎంతో ఇబ్బంది పడి ఆయనకు ఒక జమ్ము పెట్టి చేసింది. అందరూ పెట్టి చేయాలి, ఒక నీళ్ళు ఇసిరేశారు కష్టమైనా కానీ ఈవిడ మాత్రం జమ్ము పెట్టిను నైలు నదిలో వదిలినప్పుడు, ఆ నదిలోంచి విడినప్పుడు ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చి ఆ జమ్ముపేట తీసుకొని సుందరుడైన మోషేని చూసి ఈ మోషేని పెంచుకోవాలని ఆశ కలిగింది. వెంటనే ఆ మిరియాము, మోషే అన్న, మీ అందరూ తెలిసిందే, మరలా రివ్యూ చేస్తున్నా. మిరియాము వచ్చేసి మోషే సహోదరి, ఈయన పెంచడానికి ఒక దాదిని తీసుకొస్తానని చెప్పి అతనితో మాట్లాడి ఆ ఇంట్లోనే ఆ బిడ్డ పెరిగినట్లుగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. తల్లి పెంచిన విధానం ఎలా ఉందో మనము గతంలో తెలుసుకున్న తర్వాత మోషే గురించి ఏం నేర్చుకున్నాం, ఇంకా మోషే యొక్క నిర్ణయం నేర్చుకున్నాం. యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఎన్నో చదువుకున్నాడు కానీ ఆ నిర్ణయం ఏంటంటే, అన్నీ వద్దు, నాకు దేవుడు కావాలని మొత్తాన్ని విడిచిపెట్టేసుకొని ప్రభు వైపు తిరిగాడు. తర్వాత మోషే నెక్స్ట్ ఏం చేశాడు, ఆవేశంలో ఒక పని చేశాడు, ఒక ఐగుప్తీయుడిని చంపడం కొంతమంది చూశారు, రాజుకు తెలిసింది, ఇక చంపేస్తారనుకుని అక్కడ ఏమైపోయాడు, మోషే పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏ దేశానికి వెళ్ళాడు, మిద్యాను దేశంలో ఎవరున్నారు అక్కడ, ఈత్రో అనేటువంటి ఒక అరబ్బీలు ఉన్నారు. ఈత్రో కుమార్తెను వివాహం చేసుకున్నాడు మోషే. ఈత్రో కుమార్తె పేరేంటి, సిప్పోరా. మోషే వివాహం చేసుకున్న కుమార్తె పేరేంటి, స్త్రీ పేరు సిప్పోరా. ఈ సిప్పోరా అని చేసుకున్న మూలాలకు వెళ్ళిపోతే అబ్రహాం యొక్క సంతానమే వాళ్ళు కూడా, కెతూరా యొక్క సంతానం అని మనం చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ జరిగింది. తర్వాత మోషే ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే ఏం చూశాడు, పొద చూశాడు. మొదటిగా ఆ పొదలో కాలిపోతుంది కానీ స్వరమే పడుతుంది, కానీ ఆ చెట్టు కాలిపోలే, అగ్నితో నిండింది కానీ చెట్టు కాలిపోలేదు. అందులోంచి దేవుని స్వరం విన్నాడు. చెట్టును చూశాడు. ఎక్కడ, ఏ పర్వతం మీదంట, సినాయి పర్వతాన్ని ఇంకో పర్వతంలో హోరేబు పర్వతము. దాని యొక్క పొడవు ఎంత అంటే దాదాపు 3 కిలోమీటర్ల పొడవు ఉంది, 1 కిలోమీటర్ల వెడల్పు ఉంది, ఎత్తు 7,000 అడుగులు పైన ఉంది. దాని మీద దేవుడు ఆ పొదలో నుంచి మోషేతో మాట్లాడి, నువ్వు చెప్పులు విడిచిరా అని చెప్పి వచ్చినప్పుడు మోషే వచ్చాడు. మోషేని దేవుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ స్వదేశానికి వెళ్ళిపోయి వాళ్ళని విడిపించు అంటే, నేను పోలేను ప్రభా, సాకులు చెప్పాడు కదా. మోషే ఏం చూశాడో నేర్చుకుని ఒక వారం. మోషే ఏం విన్నాడని లాస్ట్ వీక్ ఎన్ని సాకులు చెప్పాడు, 4 సాకులు చెప్పాడు. ఆ సాకులు ఏంటి చెప్పండి. మొదటిది ఏమన్నాడు ఆయన, లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. మోషే చెప్పిన సాకులు ఏంటి గుర్తు చేసుకోండి ఒకసారి.
ఏమేమి నేర్చుకున్నారు గుర్తుపెట్టుకోండి ఒకసారి. గుర్తుందా? మోషే చెప్పినటువంటి సాకులు నిర్గమకాండంలోనే మనం నేర్చుకున్నాం. ఏమేమి చెప్పాడు ఆయన? మోషే ఏమేమి సాకులు చెప్పాడు? గుర్తులేదా? నాలుగుట్లో ఒకటి కూడా గుర్తులేదా? నేను వెళితే నన్ను ఎవరన్నా అడుగుతారు, నేను వెళితే నీ పేరేంటి అని అడుగుతారు, ఏం చెప్పాలి? నేను వెళితే నా మాట వినరో, నేను నత్తివాడిని, నాకేం తెలీదు, నువ్వు పంపవలసిన వాడినే పంపండి అని చెప్పేసి ఏయో సాకులు చెప్పాడు. ఇంకా దేవుడు వాదించి 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 మోషేతో అంటాడు చివరికి, మోషే నీకు ఇలాగా నువ్వు భయపడితే కనుక నీ సహోదరుడైనటువంటి అహరోను ఉన్నాడు. మోషేకి ఎంతమంది ఉన్నారు అన్నదమ్ములు చెప్పండి? మోషేకి అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? మోషేకి ఎంతమంది ఉన్నారు చెప్పండి? అన్న ఒకడు, అక్క మిరియామేమో అక్క, అన్నేమో అహరోను. అహరోను మిరియాం. అహరోనేమో మంచి యాజకుడిగా ఉండేవాడు. ఆయన కొన్ని విగ్రహాలు, పోత విగ్రహాలు కూడా తయారు చేస్తూ ఉండేవాడు. మిరియాము వచ్చేసరికి పాప మోషేని చిన్నప్పుడు కాచుకొని కాపాడుకుంది. వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి ఒకసారి, నిర్గమకాండం 4వ అధ్యాయము 13వ వచనము. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపమనగా, నీవు పంపదలిచిన వానినే పంపమని చెప్పినప్పుడు ఆయన మోషే మీద కోపపడి, ఎవరైనా ఎవరి మీద కోపపడ్డారు చెప్పండి? దేవుడు మోషే మీద చెప్పి 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 విసుగొచ్చేసిందండి. విసుగొచ్చేసి ఇంకా ఒకటే అన్నాడు, మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? ఎవరు? లేవీయుడు యాజకుడు. నీ అన్నయ్యైన అహరోను లేడా? నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయంన సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడిగా ఉండవు. చూడండి, ప్రభా నువ్వు పంపవలసిన వాడినే పంపించు అని చెప్పేసి అంటే దేవుని కోపం వచ్చేసింది. మోషే మీద కోపపడ్డాడు. నీ అన్నయ్య అయిన అహరోను లేడా? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. మోషేకి మాట్లాడటం రాదా? వచ్చా? మోషే అసలు ఐగుప్తుకి వెళ్ళడానికి ఎందుకు భయపడ్డాడు చెప్పండి? ఎందుకు భయపడ్డాడు? మోషే చంపాడు కాబట్టి. మోషేని దొరికితే చంపేస్తారు. మోషే దొరికితే మాత్రం వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు చావుకు భయపడి డైరెక్ట్గా ప్రభు నన్ను చంపేస్తారని చెప్పట్లా, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుందాం అనుకోండి. కానీ మనకి మాటల ద్వారా మనం ఏం మాట్లాడుతున్నాం మనిషిని అర్థం చేసుకుంటారు, కానీ దేవుడు హృదయాలను అర్థం చేసుకునేవాడు. కాబట్టి మోషే హృదయంలో ఏముందో దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ఈ మోషేతో దేవుడు అంటాడు, మోషే మీద కోప్పడి, ఇదిగో నీ అన్నయ్యన లేవీయుడైనటువంటి అహరోను లేడా? అహరోను తీసుకెళ్ళు. అహరోను ఏం చేస్తాడు? నీవు ఏది చెబితే అహరోను అక్కడ చెప్తాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫరో దగ్గరికి వెళ్తారు. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో అని మోషే మాట్లాడు. ఈ మోషే ఏం చేస్తాడు? పక్కన అహరోన్కి మాట్లాడితే ఈ అహరోను వెళ్ళి వాళ్ళతో చెప్తా ఉంటాడు. అంటే మీడియేటర్ అనమాట అహరోన్. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకుంది అహరోనునా మోషేనా? మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అహరోను ఏర్పాటు చేసి. ఇప్పుడు అహరోను దేవుని చిత్తంలో ఉన్నాడా? అసలు దేవుడు ఇజ్రాయేల్ అందరిని విడిపించడానికి పుట్టించింది ఎవరిని? ఏర్పాటు చేసుకుంది ఎవరిని? మోషేని ఏర్పాటు చేసుకుంటే మోషే నేను వెళ్ళను. అంతకుముందేమో వాళ్ళని ఎలాగైనా కానీ విడిపించాలని ఏదో ప్రయత్నం చేశాడు. చేసి విరక్తి పెట్టి విసుగు వచ్చేసి ఇక వదిలేసి వచ్చేసాడు. ఇప్పుడు దానికోసం ప్రత్యేకించబడిన మోషేని నేను వెళ్ళననేసరికి దేవుడు బతిమాలి చివరికి కోపపడి, ఇదిగో మోషే నువ్వు ఇంకా మాట్లాడడానికి వీల్లేదు, నీ అన్నయ్య అయిన అహరోన్ని నువ్వు తీసుకెళ్ళు. అహరోనుకి నీకు నోటిగా ఉంటావు. నువ్వు ఏం చెప్తావో అహరోనుకి అది చెప్తే అహరోను వాళ్ళకి తెలియజేస్తాడు. ఇప్పుడు అహరోను ఈ ఫరోకను ప్లస్ మోషేకి మధ్య మీడియేటర్, మధ్యవర్తి. మోషేకి ఫరోకి మధ్య మాటలు చేరవేసేది ఎవరంటే, ఇప్పుడు మాటలు చేరవేసేది ఎవరు? అహరోను. ఈ అహరోనును ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రభు అంటాడు, అహరోను లేడా? అతను బాగుగా మాటలాడగలని నేను ఎరుగుదును. ఇదిగో అతను నేను ఎదుర్కొని వచ్చున్నాను. నేను ఒక విషయం చెప్తా,
బాగా మాట్లాడే అహరోను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? వినండి జాగ్రత్తగా అమ్మా. అహరోను బాగా మాట్లాడుతానని అందరూ తెలుసు, కానీ అహరోను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? దేవుని పరిచయం చేయాలన్నా, దేవుని యొక్క లెక్కలో ఉండాలన్నా కానీ టాలెంట్లు దేవునికి అవసరం లేదు. వినండి జాగ్రత్తగా, టాలెంట్లు దేవునికి అవసరం లేదు. లోబడే మనస్సు దేవునికి కావాలి. విధేయత, లోబట్టం, ఇది దేవుడు చూస్తారు. అది ఎవరికి ఉందో వాళ్ళనే వాడుకుంటాడు, కానీ బాగా మాట్లాడగలిగే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోడు. ఇప్పుడు చాలామంది ఒకసారి భక్త్ సింగ్ గారు వాక్యం చెప్తున్నారంట. వాక్యం చెప్తుంటే ఆయన ఆ రోజుల్లో ఎంటెక్ చేశాడు, పాకిస్తాన్ లాహోర్లో చేసి ఆయన వచ్చేసి పరిచయం చేస్తా ఎక్కడికి వెళితే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో ఏదో ఒక స్పెల్ తప్పిపోయిందంట. తప్పిపోతే ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడంట అక్కడ. అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు మాట్లాడిన దాంట్లో గ్రామటికల్ మిస్టేక్ ఉందని ఏదో పెద్ద తెలియగలిగినోడికి వచ్చి ఈయనకి తప్పు చూపిస్తున్నానంట. అయ్యా నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావుగా, నాకేం సరిగ్గా రావట్లేదు, నువ్వు వచ్చి చక్కగా నీకు చెప్తే ఎంత బాగుంటుందండి అన్నాడంట. నాకు అంత సమయం లేదు అన్నాడంట. నీకు సమయం లేదు కాబట్టి ఏమి రానోడు నన్ను పెట్టుకుని దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు దేవునికి ఏం కావాలి? టాలెంట్ కావాలా, విధేయత కావాలా? విధేయత. దేవుడు ఎప్పుడు కూడా టాలెంట్ కలిగిన వాళ్ళని, బాగా డబ్బు ఉందని, లేక మంచి ఘనత ఉందని, మంచి పేరుందని ఏర్పాటు చేసుకోరు. ఇప్పుడు మన ప్రాంతాల్లో ఎవరైనా ఎమ్మెల్యేగా పెట్టాలన్నా, రాజకీయంగా పెద్దగా ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చూస్తారు? డబ్బు ఉందా లేదా ముందు, మంచి పదవి ఉందా లేదా, పొజిషన్ ఉందా లేదా, నలుగురిలో ఘనత ఉందా లేదా చూసి వాళ్ళు ఎంచుకుంటారు. కానీ దేవుడు అట్లా అంటుండే చూడండి. అసలు దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళలో ఘనత ఉన్నదా, డబ్బు ఉందా, నలుగురిలో గొప్ప, ఇవన్నీ చూడడు. విధేయత కలిగిన వాడు ఎవరైనా, అది డబ్బున్నవాడని లేదైనా, విధేయత కలిగిన వాడిని దేవుడు చూసి వాళ్ళని మాత్రం ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు అహరోన్ని మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం దేవునికి లేదు. కానీ మోషే ఎంతసేపటికి ఆయన ఏం చేస్తున్నాడంటే మొండికేస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటాడు, ఇదిగో ఇంకా నీకు నేను చెప్పలేను, కోప్పడిపోయి అహరోన్నాడుగా తీసుకెళ్ళు, నీకు నోటిగా ఉంటాడు, నువ్వు ఏ చెప్తావో అది వాళ్ళకి తెలియజేస్తాడు. నేను నీకు తెలియజేసింది నువ్వు అహరోను చెప్పు, అహరోను ఫరోకి చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఫరోకి చెప్పే వ్యక్తి ఏమో అహరోను. ఇప్పుడు అహరోను మోషేకి అన్న. ఇక్కడ బైబిల్లో ఒక మాట చూడండి, అతడే నీకు 16 వచ్చినాం 4:16, అతడే నీకు బదులు జనులతో అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడిగా ఉండు. వినండి, అన్నకి తమ్ముడు దేవుడు అంట, నీవు అతనికి దేవుడిగా ఉండు, దేవుడిగా ఉండు అంటే ఈ దేవుడు ఏది పలికితే అది వాళ్ళకి తెలియచేయాలి. అహరోను విషయంలో కూడా దేవుడు అహరోనుకి నేను ఒక విషయం చెప్తా. మోషేనేమో లోకానుసారంగా నేర్చుకుని వచ్చాడు, అహరోనేమో యాజకుడు, లేవీయుడు, ఆల్రెడీ పరిచయలో ఉన్నాడు. కానీ దేవుడు అతను పిలుచుకోలేదు. ఆయనకి అన్నీ తెలుసు కదా. ఎందుకని ప్రభు పిలుచుకోలేదంటే అహరోనికి చంచల బుద్ధి అనమాట. కారణం ఏంటంటే అహరోను మోషే లాంటి రోషం కలిగిన వాడు కాదు. అహరోను మోషేలాగా ప్రభు కోసం ప్రయాసపడే మనస్సు కలిగిన వాడు కాదు. ఎటువైపు గాలి వీస్తే అటువైపు వెళ్ళిపోతారు. మనలో మనుషులు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎవరో చెబితే నువ్వు చెప్పినట్టే అంటారు, ఇటేళ్ళు నువ్వు చెప్పినట్టే అంటారు. ఒక నీతి, ఒక న్యాయం నిలబడటం ఉండదు అహరోనుకి. అహరోను గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. అంటే మోషేని దేవుడు పిలిచినప్పుడు కొండెక్కి 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి కొండ మీద సీనాయి పర్వతం మీద మోషే ఉంటే ఇంకా ఇక్కడ ఉన్న జనాంతా ఎవడు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ అంతా అక్కడ ఉండాడు అంటారు. మోషే ఏమైపోయాడు? చచ్చిపోయి ఉంటాడు, ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. ఇప్పుడు మనకి దేవుడు లేడు, దేవుడు కావాలి అని చెప్పేసి వాళ్ళంతా గొడవ చేస్తుంటే అన్నీ తెలిసిన అహరోను ఏం చేయాలి? మీరు అలా మాట్లాడకండి, దేవుడితో మాట్లాడే వ్యక్తి మోషేని మీరు అలా మాట్లాడదు, వస్తాడని చెప్పాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారు? మాకు దేవుడు కావాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా వాళ్ళు అహరోనికి ఇస్తే దూడబొమ్మ చేసి ఆరాధించుకొని ఇచ్చారు. కనీసం బుద్ధి చెప్పాడు అహరోను. లేవీయుడుండి, యాజకుడయ్యుండి, ప్రభు పరిచయలో ఉన్నవాడయ్యుండి, ప్రభు కోసం ప్రత్యేకంగా నిలబడే మనస్సు మా అహరోనికి లేదు. కాబట్టి అహరోన్ అంటే దేవుడికి ఇష్టం లేదు. మోషే అంటేనే దేవునికి ఎందుకు ఇష్టం తెలుసా? దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఆవేశంతో వెళ్ళిపోయి ఒకరిని చంపిన ఆయన ఉద్దేశం మంచిదే, విడిపించాలనే ఉద్దేశం. ఇవన్నీ దేవుడు చూశాడు కాబట్టి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మోషేని పిలుచుకొని ఇక అహరోనుతో నీకు దేవుడిగా ఉంటావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇద్దరిని పంపిస్తాడు. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే ఇప్పుడు మోషే అంట ఇక వెళ్ళే ముందు ఏమేం చేశాడంటే ఈరోజు 4 విషయాలు చెప్తా. మోషే ఒక పర్మిషన్ తీసుకొని విన్నపం తీసుకుంటాడు. తర్వాత మోషే ఒక చోట అబద్ధం చెప్తాడు. తర్వాత మోషే ఇంకో పని ఏం చేస్తాడంటే అక్కడ నుండి ప్రాణం మీద తెచ్చుకుంటాడు ఒక చోట. ఇవన్నీ మనం బైబిల్లో చూద్దాం. ఇప్పుడు మోషే 4వ అధ్యాయంలో 14వ వచనం మనం ఏమనుకున్నాం, ఇక్కడ అహరోనుకు పంపిస్తా అని చెప్పాడు కదా. మోషే ఏం చేశాడంటే ఒక విన్నపం చేస్తాడు. ఎవరితో అంటే తన మామతో,
ఒక్కసారి చూద్దాము. 17 వచ్చిన చూడండి, 4:17. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలెనని చెప్పిన. అటు తర్వాత మోషే ఏం చేశాడు? మొత్తానికి ఏం చేశాడు మోషే? చెప్పండి. బయలుదేరాడా? అవనండి చాలు. అబ్రహాంకి మోషేకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అబ్రహాం గురించి ఆలోచిస్తే ఇప్పుడు మోషేని పొమ్మంటే 3వ అధ్యాయం మొదలుకొని 4వ అధ్యాయం 17 వచ్చిన దాకా లోబడలేదు, లొంగలేదు. అబ్రహాం గురించి ఆలోచించాలంటే అబ్రహాముతో దేవుడు ఏమంటాడంటే ఒకసారి 22వ అధ్యాయం అనుకుంటే ఒకసారి. అవునవును, ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనేనో. ఒకటే మాట, చిత్తం ప్రభు అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పినది చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఇప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు వెళ్ళమని, ఇక్కడ అబ్రహాంతో కూడా చెప్పాడు. ఇప్పుడు మోషే ఏం చేశాడు? సాకులు చెప్తూ వచ్చాడు. ఇక్కడ అబ్రహాము చూడండి 3వ వచనం, చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి అంత కట్టి తన పని వారి ఇద్దరు కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు తీసి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మోషేకి అబ్రహాముకి తేడా చూడండి. గొప్పవాడే అబ్రహాము, గొప్పవాడే మోషే కూడా. వ్యక్తిత్వంలో చూస్తే ఇక్కడ మోషేనేమో విసిగిపోయి వదిలేశాడు. ఇక్కడ అబ్రహాము కూడా విసిగిపోయి వదిలేసి నీకు బిడ్డ పుడతాడంటే నవ్వి వాళ్ళు కూడా వదిలేశారు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పరిశోధించాలని చూసి నీ బిడ్డ అయినటువంటి ఆ ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిగా అర్పించు అని చెప్పాడు. రాత్రి ఉదయం అవగానే లేచాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకటే వచనం చెప్పాడు, లేచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మోషే చూడండి, ఈ 3వ అధ్యాయం మొదలుకొని 14వ అధ్యాయంలో ఈ 17వ వచనం వచ్చేంతవరకు కూడా వాదిస్తూ దేవునికి సాకులు చెప్తూ ఇప్పుడు మొత్తానికి 18వ వచనంలో అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో దగ్గరకు తిరిగి వెళ్ళి ఏమంటున్నాడు? సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా ఏం చెప్పాడు? నేను ఎక్కడికి వెళ్తా అన్నాడు? తన మామయ్య అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంకా సజీవులు ఉన్నారేమో చూసి. కరెక్ట్ అని అంటారా మాట? చూడండి 10వ వచనం చూడండి, 3:10. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోంచి తోడుకొని పోవలేను. ఎవరినంట? ఇజ్రాయేలైన నా ప్రజలు నీవు ఐగుప్తులోంచి తోడుకొని పోవాలి. ఏమన్నాడు దేవుడు? ఇజ్రాయేల్ ప్రజలను తీసుకురావాలి బయటకు అని చెప్పాడు. బతికే ఉన్నారని అర్థం కదా, బందీలై ఉన్నారు, బ్రతికే ఉన్నారని దేవుడు చెప్తే ఇప్పుడు వచ్చి మోషే అంటాడు, నా ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు? సజీవులై ఉన్నారు. అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? ఒక విధంగా అబద్ధం చెప్పాడు. దేవుడు నన్ను పిలిచాడు వెళ్ళాలని చెప్పట్లా, నన్ను పిలిచాడు వెళ్ళి వాడిని విడిపించాలి. ఏం చెప్పాలా? ఏం చెప్పాడు? సజీవులై ఉన్నారో లేదో నేను చూస్తానని ఒక చిన్న అబద్ధం ఆడేశాడు. దేవుడు చెప్పాడు వాళ్ళని విడిపించాలని, కానీ నేనేమంటున్నాడు? చచ్చిపోయాడేమో, ఉన్నారో లేదో అని చెప్తున్నాడు. అంటే దేవుని మాటని పెడచవని పెట్టే సొంత మాటలు వాళ్ళ మామతో చెప్పాడు. అప్పుడు మోషేతో అంతట యెహోవా నీ ప్రాణమును యిత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో ఆయన ఏం చెప్పాడు? ఆయన క్షేమంగా వెళ్ళా. అంతట యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ముందు చెప్పినట్టు ఈ మాట ఇంత వాదించేవాడు కాదు మోషే. ఏమని? అయ్యా నువ్వు మోషే నువ్వు ఎందుకు భయపడతావో తెలుసు, నిన్ను వెళితే చంపేస్తారు అనుకుంటున్నావేమో, వాళ్ళందరూ చచ్చిపోరని చెప్పాడు. ముందు చెప్పకుండా ముందు నువ్వు వెళ్ళు అంటే మోషే ఏం చేస్తాను? నేను బాను అంటున్నాడు. కారణం ఏంటి? నేను వెళ్తే అసలే బతుకు జీవుడా అని చెప్పేసి అక్కడ పారిపోయేస్తే ఇప్పుడు నేను అక్కడికి వెళితే నన్ను చంపేస్తారు. ఇది మనసులో పెట్టుకొని బయటికేమో నేను వెళ్ళను ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా, నాకు నత్తి ప్రభా, నాకు అది ప్రభా, ఇది ప్రభా అని సాకులు చెప్తే ఇప్పుడు చివరికి బయలుదేరిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోషే నిన్ను ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు, సజీవులుగా వారు లేరు. 19వ వచనం అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో
నాకు తెలిసి ఇప్పుడు వచ్చి ఉంటుంది మోషేకి ధైర్యం. అర్రెర్రే ఎవరు లేరు, అందరూ చచ్చిపోయి ఉంటారు అని ధైర్యం తెచ్చుకొని అక్కడ నుండి బయలుదేరి వస్తాడు. ఈ మాట ముందు చెప్పినట్టయితే వెంటనే సూట్ కేసు అద్దుకునేవాడు మోషే. కానీ దేవుడు చెప్పాడా? శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆశ్రమలలో చిక్కబడెదవు నీవు.
విడువబడినచో ఎంత ఏడ్చినా తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో